అడవికి రాజైన పులి ప్రతిభకు పురస్కారాలు ఇవ్వాలనుకుంటుంది. ఈ ఎంపిక కార్యక్రమాన్ని ఎలుగుబంటికి ఇచ్చింది. ఎలుగుబంటి ఎవరెవరిని ఎంపిక చేసిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ప్రతిభకు పురస్కారం. ఒక అడవికి రాజు పులి. అది ఒకసారి వనంలోని కళాకారులు, క్రీడాకారులైన జంతువులు, పక్షులకు పురస్కారాలు ఇవ్వాలనుకుంది. కానీ దానికి ఎవరు అర్హులు గుర్తించడానికి సమయం లేకపోయింది. దీంతో ఆ బాధ్యతను మంత్రి ఎలుగుబంటికి అప్పగించింది. ప్రభు, చాలా మంచి ఆలోచన. కళాకారులకు పురస్కారాలు గుర్తింపునే కాదు, మరింత ప్రతిభను చూపడానికి బాటలు వేస్తాయి. మీరు నిశ్చింతంగా ఉండండి. నేను పురస్కారానికి అర్హులైన కళాకారులను ఎంపిక చేస్తాను అంది ఎలుగుబంటి. కానీ ఎలుగుబంటికి కూడా నిజమైన కళాకారులు, క్రీడాకారులు ఎవరో తెలియదు. తనకు పరిచయమున్న నక్కను అడిగి పేర్లు సేకరించి పులిరాజుకు ఇవ్వాలనుకుంది. నడుస్తూ నడుస్తూ నక్క కోసం బయలుదేరింది. చెరువు దగ్గర నీళ్లు తాగుతూ ఉన్న నక్క కనిపించింది. దానికి విషయం చెప్పింది ఎలుగుబంటి. ఓస్, అదెంత పని, నన్ను అడుగు, నేను చెబుతా అంది నక్క. మిత్రమా, ఈ అడవిలో వేగంగా పరుగులు తీసేది ఎవరు చెప్పు అని అడిగింది ఎలుగుబంటి. ఇంకెవరు, చెరువు ఒడ్డున కనిపిస్తున్న తాబేలు అంది నక్క. తాబేలు పేరును రాసుకుంది ఎలుగుబంటి. మరి అడవిలో కమ్మని పాటలు పాడేదెవరు అని మళ్ళీ అడిగింది ఎలుగుబంటి. దగ్గరలో ఒంటికాలుపై జపం చేస్తున్న కొంగను చూపించింది. ఎలుగుబంటి దాని పేరు కూడా రాసుకుంది. చివరగా చక్కగా నృత్యం చేసేది ఎవరు అని అడిగింది ఎలుగుబంటి. ఇంకెవరు, ముళ్ళపంది అని బదులిచ్చింది. ఎలుగుబంటి ముళ్ళపంది పేరును రాసుకుంది. పులిరాజుకు ఇవ్వడానికి బయలుదేరింది. దారిలో దానికి మిత్రుడు ఏనుగు కనిపించి విషయం తెలుసుకుంది. మిత్రమా, ఆ నక్క మాటలు నమ్మి అనర్హులను ఎంపిక చేస్తున్నావు. దానివల్ల పురస్కారానికి గౌరవం ఉండదు. ఇలా రా, నేను చూపిస్తాను అంటూ దాని వెంట తీసుకెళ్ళింది. ఏనుగు కాస్త దూరంలో మెరుపు వేగంతో పరిగెడుతున్న చిరుతను ఎలుగుబంటికి చూపించింది. వేగంతో పరిగెడుతున్న చిరుతను చూసి ముచ్చట పడింది ఎలుగుబంటి. చెట్టు మీద కమ్మటి స్వరంతో పాటలు పాడుతున్న కోకిలను చూపించింది. కోకిల పాటను విని మైమరిచింది ఎలుగుబంటి. అక్కడ కోకిల పాటకు ఆనందంగా నృత్యం చేస్తున్న నెమలిని చూసి ఆనందపడింది ఎలుగుబంటి. మిత్రమా, పులిరాజు ఇచ్చే పురస్కారానికి చిరుత, కోకిల, నెమలి అర్హులు. నేరుగా చూడకుండా ఇతరులు చెప్పింది విని ఒక నిర్ణయానికి రావద్దని తెలుసుకున్నాను. ఏనుగుకు కృతజ్ఞతలు చెప్పి వెనుదిరిగింది ఎలుగుబంటి. చిరుత, కోకిల, నెమలికి బంగారు కిరీటాలు పెట్టి అభినందించింది. పులిరాజు అడవిలోని జంతువులు, పక్షులు సరైన అర్హులకు పురస్కారాలు అందాయని అభినందించాయి. పులిరాజు ఎలుగుబంటి ఎంపికను అభినందించాడు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.